పాండ్యేశవంశతిలకం కేరళే కేళివిగ్రహం ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహం స్వామియే శరణమయ్యప్ప. మిత్రులారా, హైందవ సోదరులారా, భక్తులారా, ఈ అయ్యప్ప స్వామి యొక్క మాహాత్మ్యములో మనము పంబా నదిలో స్నానము తిరుగు ప్రయాణములో చేయవచ్చునా లేదా అనేటువంటి చర్చ గురించి ఉత్కృష్టమైనటువంటి చర్చ ఈరోజు కొనసాగిద్దాము అని మనం అనుకున్నాం. పంపా నది చాలా పావనమైనటువంటిది, మహా శక్తివంతమైనటువంటిది అనటంలో ఎటువంటి సందేహము లేదు. వనమూలికల యొక్క సారాన్నంతా తనలో ఇముడ్చుకొని మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వటానికి, మన శరీరములోని మాలిన్యాన్ని పోగొట్టడానికి అద్భుతంగా ఉపయోగిస్తుంది. ఇందులో ఏమాత్రము ఈషణ్మాత్రము కూడా అనుమానము లేదు. మరి గురుస్వాములందరూ కూడా ఆ యొక్క పంపా నదిలో వెళ్ళేటప్పుడు స్నానం చేస్తాం, వచ్చేటప్పుడు చేయకండి అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అంటే, బహుశా 2 కారణాల మూలంగా వాళ్ళు స్నానం చేయొద్దని చెప్పి చెప్తూ ఉంటారేమో. ఒకటి ఏంటంటే, అప్పటికే దర్శనం చేసుకొని కొండలెక్కి దిగి అలసిపోయి ఉంటాము, అక్కడ వాహనాలకి సమయం అయిపోతూ ఉంటుంది. ఇక్కడ స్నానాల కోసం ఆపితే మళ్ళీ వెళ్ళవలసినటువంటి రైల్వే రిజర్వేషన్లు కానీ, ఆ ఫ్లైట్ టికెట్లు కానీ, ఆ యొక్క మళ్ళీ హైదరాబాద్ నగరానికి రావడానికి వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ రోడ్డు ప్రయాణం ద్వారా రావాల్సినటువంటి వాహనాలకు కానీ సమయము సరిపోదేమో అనేటువంటి భావన, అలా చేస్తే అదే కారణాలని కనుక చెప్తే అవతలి వాళ్ళు వినరేమో అనేటువంటి భయము మూలంగా అలా చెప్తూ ఉండవచ్చు. లేదు, ఇది వరకు పంబా నది ఎంత మలినముగా ఉండేదో గురుస్వాములందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అంతటి మాలిన్యమైనటువంటి పంపలో తిరిగి స్నానం చేసి వస్తూ ఉంటే ఆ వాహనములో ఆ యొక్క మురికి వాసన కానీ, ఆ మురికి మూలంగా ఏర్పడినటువంటి దద్దుర్లు అవి ఈ యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తాయేమో అనేటువంటి ఒక సదభిప్రాయం కావచ్చు. ఈ 2 కారణాల మూలంగానూ తిరుగు ప్రయాణములో పంపలో స్నానం చేయకండి అని చెప్పి చెప్పడానికి బహుశా ఈ కారణాన్ని ఎన్నుకున్నారేమో అనేటువంటి భావన చాలామందిలో ఉంది. కానీ ప్రస్తుతం ఎంతో శుచిగా, శుభ్రంగా, పరిశుభ్రంగా ఉన్నటువంటి ఆ పంపా నదిలో తిరుగు ప్రయాణములో ఒక అరగంట ముందుగా ప్రయాణమై వచ్చి మన వాహనాలకి, మన ప్రయాణానికి, మన రైలుకి కానీ, బస్సుకి కానీ, లేదా విమానానికి కానీ సమయాభావం, ఎటువంటి సమయాభావము లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితులలో మనము పంపా నదిలో స్నానం చేయటం మూలంగా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకు లేదు అంటే, ఒకవేళ పంపలో స్నానం చేయటం మూలంగా స్వామిని చూసినటువంటి పుణ్యం అంతా కూడా పంపా నదే లాగేసుకుంటుంది అనేటువంటి అభిప్రాయమే గనక సరి అయినదైతే, స్వామి కన్నా పంపా నది గొప్పదై ఉండాలి. స్వామిని దర్శనం చేసుకున్న దానికన్నా పంపలో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యం ఉత్కృష్టమై ఉండాలి. అప్పుడు పంపకే స్నానం చేస్తే సరిపోతుందిగా, అంత కష్టపడి స్వామి సన్నిధానం దాకా వెళ్ళటం ఎందుకు? ఒకవేళ పంపా నది కనుక మన మీద అనుగ్రహిస్తే, స్వామిని దర్శనం చేసుకుని అందరూ వదిలినటువంటి పుణ్యం ఏదైతే తెలియకుండా ఆ యొక్క పంపా నదిలో స్నానం చేస్తూ వదులుతారో ఆ పుణ్యాన్నంతా ఆవిడ అనుగ్రహించి మనకే ఇవ్వచ్చుగా. ఉత్సవమూర్తులైనటువంటి ఆ యొక్క అయ్యప్ప స్వామిని తీసుకొచ్చి పంపైల్ విళక్కు అంటూ స్వామివారిని స్నానం చేస్తూ ఉంటారే, ఆ స్నానం చేయించినటువంటి ఆ స్వామివారి విగ్రహానికి ఉన్నటువంటి శక్తిని కూడా ఆ పంపా నది స్వీకరించి మనకే ఇస్తుందిగా. కాబట్టి మూర్ఖపు ఆలోచనల్ని మనం పక్కన పెట్టి తిరుగు ప్రయాణంలో పంపా నదిలో స్నానం చేస్తే శరీరానికి అలసట తీరుతుంది. మళ్ళీ మళ్ళీ పంపలో స్నానం చేసేటువంటి అవకాశం అందరికీ ప్రతిసారి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఎంత విధి విధానాలతో ఉపయోగించుకుంటే అంత మంచిది. అలాగే కేవలం పంపా నదినే కాదు, ఏ నది అయినా సరే ఈ కెమికల్స్ అవి ఉపయోగించినటువంటి సబ్బులు, షాంపూలు ఉపయోగించడం మూలంగా మలినపడిపోతుంది. మన హైందవ ధర్మాన్ని నిలబెట్టేటువంటి కార్యక్రమాలకి మన హిందువులమే ఈ యొక్క ప్రయాణాలలో, తీర్థయాత్రల్లో ఎంత వినాశనాన్ని సృష్టిస్తున్నామో మనకి మనం తరచి చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ఈ పంపైల్ విళక్కు అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, కొన్ని ప్రాంతాల్లో కన్యస్వాములు మాత్రమే ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలి. కత్తిస్వాములు, గంటస్వాములు, గదస్వాములు వీళ్ళందరూ కూడా ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయకూడదు, వాళ్ళు సీనియర్స్ అయిపోయారు కాబట్టి కన్యస్వాములు పంపైల్ విళక్కు చేసి సన్నిధానానికి రండి అని చెప్పి గురుస్వాములు చెప్తూ వింటాము. కానీ పంపైలు విళక్కు కానీ, ఎరిమిలు ఆడే పేటైతుళ్ళి కానీ, ఏదైనా కానీ కన్యస్వామి, కత్తిస్వామి అంటూ తేడాలేమీ లేవు. కన్యస్వామి అయినా, నారీకేళ్ల స్వామి అయినా సరే తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి
కార్యక్రమాలే అవన్నీ, ప్రతి భక్తుడు ఆచరించవలసిందే ఆ కార్యక్రమాలన్నీ కూడా. పడి పూజలలో ఇక్కడ మన జనసామాన్యంగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం స్వామి. పడిని అలంకరించడము, పడికి బొట్లు పెట్టి, పువ్వులు పెట్టి, దీపాలు పెట్టి, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయటము. సామాన్యంగా మాలలో ఉన్నటువంటి స్వాములు, అంటే మాల ధారణ చేసి దీక్ష చేస్తున్నటువంటి స్వాములు మాత్రమే ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటారు. ఈ సీజన్లో అంటే మాల వేసుకుని అందరూ పడి పూజలు వీధి వీధున అద్భుతంగా స్వామివారి నామ స్మరణతో అంతా కూడా అద్భుతంగా పూజలు జరుగుతున్నటువంటి ఈ రోజులలో ఆ పడి పూజ దగ్గరికి ఎవరైనా మాల ధారణ చేయకుండా వచ్చినటువంటి వ్యక్తి ఒక పుష్పమో 2 అక్షంతలో వేస్తే మనమే గుడ్లూరిమి చూస్తాం. మాలధారణ చేస్తున్నటువంటి గురుస్వాములు చూసి తిడతాం, ఏమైనా ఆలోచన ఉందా లేదా, ఏం పాటిస్తున్నావు, నువ్వు మాల వేసుకొని లేవు, దీక్ష చేయట్లేదు, ఇక్కడ ఈ విధంగా పట్టుకొచ్చి ఇవన్నీ పెట్టడం మంచిదేనా అని చెప్పేసి అతన్ని మనం ఆపుతూ ఉంటాం రాకుండా. కానీ అవే పనులు గురుస్వాములమయ్యుండి మనము మాస పూజలనే పేరుతోటి, ప్రతి వారము కూడా అందరం కలవాలనేటువంటి పేరుతోటి మాలధారణ చేయకుండా ఇళ్లల్లో పడి పూజలు చేసుకుంటూ మనం కార్యక్రమాలని పూర్తి చేసుకుంటూ ఉంటాం. మరి అది ఎంతవరకు సమంజసం? మనం మాలలో ఉన్నప్పుడు మాల వేసుకొని వ్యక్తి పనికిరాడు పడి దగ్గర పుష్పం వేయటానికి. అదే మనం మాలలో లేకపోతే, మనము దీక్ష పాటిస్తూ ఉండకపోయినా సరే మాస పూజల్లో మిగతా పూజలలో స్వామికి పడి వెలిగించడానికి కూడా పనికొస్తాం. సమంజసమా స్వామి? భక్తి అందరికీ సహజమే కదా. మాల వేసుకోకుండా శబరిమలకి వెళ్ళినటువంటి స్వామి మాస పూజల్లో కానీ మామూలు రోజుల్లో కానీ పడిని ముట్టుకొని నమస్కారం చేసుకుంటాంగా మనం కూడా, మాల వేసుకోకపోయినా కూడా. అలా శబరిమలలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి సత్యమైనటువంటి 18 పడినే మనము ముట్టుకొని వస్తే, ఇక్కడ స్వామికి అలంకారం చేసుకోవాలనేటువంటి సేవా తత్పరతతో వచ్చినటువంటి వ్యక్తి ఆ యొక్క పడికి అలంకారం చేసినా 2 అక్షంతలు వేసినా తప్పేం వస్తుంది? కాకపోతే అది తప్పు కాదు. కానీ కాళ్ళు కానీ చేతులు కానీ శుభ్రం చేసుకోకుండా ఎక్కడెక్కడో తిరిగినటువంటి వస్త్రాలతో వచ్చి అలాగే భోజనం చేసో టిఫిన్ చేసో అక్కడ స్వామిని అలంకరించడం అనేది తప్పు. ఆ విషయాల్ని మనం ఆటంకపరచాలే తప్ప స్వామికి సేవ చేసుకున్నటువంటి విషయాన్ని కాదు కదా గురుస్వాములు. ఇంకా ఈ యొక్క 18 పడి పూజలలోనూ అలంకారం సంగతి మనం పక్కన పెడితే, ఆ యొక్క శబరిమల యాత్రలో పావనమైనటువంటి పంపానది దాటిన తర్వాత మనకి శ్రీరామ పాదాలు, కన్ని మూల గణపతి దేవాలయము, రాములవారి గుడి, ఆంజనేయ స్వామి వీరందరూ కూడా మనకి కనిపిస్తారు కొంచెం ముందుకు వెళ్ళాక. ఈ పంపానది వద్ద పంపా సద్ది వండుకొని తినలేని వాళ్ళ కోసం చిన్న చిన్న ఆశ్రమాలు, విరులు, అన్నదాన సత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. పంపా దగ్గర కాస్త విశ్రాంతి తీసుకొని ఆ యొక్క ఆహారాన్ని స్వీకరించి తిరిగి మన ప్రయాణాన్ని కొనసాగించడం అనేదే చాలా సమంజసమైనటువంటి పద్ధతిగా గురుస్వాములందరూ కూడా తెలియజేసి ఉన్నారు. అలసిపోయినటువంటి శరీరానికి కాస్త విశ్రాంతి అవసరం అవుతుంది. పంపా దగ్గర చల్లటి ఆ యొక్క సెలయేటి గలగలల మధ్యన ఆ రాములవారి పాదాలు పంపానది వద్ద ఎందుకున్నాయి అనేటువంటి సందేహము, ఆ గణపతి కన్నిమూల గణపతి అనేటువంటి మాటను ఎందుకు అంటున్నారు అనేటువంటి సందేహము, ఆ రాములవారి గుడి ఆంజనేయ స్వామి ఉండడంలో ఉన్నటువంటి ఔచిత్యము, ఇవన్నీ కూడా మనలో అప్పుడప్పుడు మెదులుతూ ఉంటాయి. అందరికీ తెలిసిందే, రామాయణ కాలంలో పంపానది ఒడ్డున శబరి అనేటువంటి ఒక భక్తురాలి యొక్క ఎంగిలి తింటూ ఆమెను స్వామి అనుగ్రహించినటువంటి సంగతి. ఆయన నడిచినటువంటి దారి ఆ యొక్క పంపానది నుంచి సీతాన్వేషణలో భాగంగా రాములవారు వనయాత్ర చేస్తూ నడుస్తూ నడిచినటువంటి ప్రాంతం అది. పావనమైన పంపలో ఆయన స్నానం చేశారు. ఆయన ఆ యొక్క లక్ష్మణమూర్తి స్నానం చేసినటువంటి మహాపవిత్రమైనటువంటి పంపానది వద్ద ఆయన యొక్క పాదాల నిజ దర్శనం అనేది జరగడం నిజంగా మన యొక్క అదృష్టం. ఆ స్వామివారి పాదాలని నమస్కరించుకొని మనము ముందుకి ప్రయాణమవుతూ అక్కడ ఆ యొక్క ఆంజనేయ స్వామికి, రాములవారికి, లక్ష్మణస్వామికి, సీతాదేవికి నమస్కరించుకుంటే కన్నిమూల గణపతి దగ్గర మనము ఇరుముడిలో తీసుకెడుతున్నటువంటి ఒక కొబ్బరికాయను తీసి కొట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి జరుగుతున్నటువంటి వనయాత్రలో మనకి సహకరించమని, వనయాత్రకి మనము వచ్చిన దృష్టాంతాన్ని స్వామికి ఎరుకపరచమని దానిలోని అర్థం. శ్రీశైలంలో మనకి సాక్షి గణపతి ఏ విధంగా అయితే ప్రత్యక్షమవుతూ ఉంటారో, ఇక్కడ కూడా వనయాత్రలో మనకి కన్నిమూల గణపతి ప్రత్యక్ష సాక్షి. మనం ఆ యొక్క స్వామి దర్శనానికి ఇరుముడితో వచ్చాము అని చెప్పి చెప్పటానికి ఆయనకి కూడా నమస్కరించుకొని ముందుకు నడుస్తూ వెడుతూ ఉంటే మనకి ఎడమవైపు పందళ రాజవంశీకులు కనిపిస్తారు. పందళ రాజవంశీకులు అక్కడ ఉండి వారి యొక్క వంశములో వారి యొక్క వంశాన్ని తరింపజేసినటువంటి ఆ భగవానుని యొక్క
ఆశీస్సులు తీసుకోవడానికి, ఆయన దీక్షని స్వీకరించి ఇరుముడులతో వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా ఆశీర్వదించి పందలరాజ వంశీకుల యొక్క ఆ రూపంలో మనల్ని స్వామి ఆశీర్వదిస్తాడు. విభూతి ప్రసాదాన్ని మనకు అందిస్తారు. వారి యొక్క ఆశీస్సులు తీసుకొని మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. నీలిమల అనేటువంటి అద్భుతమైనటువంటి పర్వత పాదానికి మనం చేరుకుంటాం. నీలిమల అంటే నిటారుగా ఉండేటువంటి ఎత్తైన కొండ. నీలిమల నడుస్తూ ఉంటే మనకి చిన్నపిల్లలు ఎంతోమంది కనిపిస్తూ ఉంటారు మాలధారణ చేసి. వారందరిలోనూ కూడా మణికంఠుణ్ణి చూస్తూ మనం నడుస్తూనే ఉంటాము. నీలిమల యొక్క శిఖరాగ్రాన్ని చేరుకుంటాము. అక్కడ ప్రాంతాన్ని ఏమంటారు, మనం ఆచరించవలసినటువంటి విషయాలేంటి అనేటువంటి విషయాల్ని, అలాగే మరికొన్ని సందేహాలు, వాటికి సమాధానాలని మనము తర్వాతి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి. స్వామియే నమః అయ్యప్ప నమః స్వామియప్ప నమః అయ్యప్ప నమః స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం. అయ్యప్ప స్వామి తేజస్సు పెంపొందించేందుకు చేయబడినవి ఋగ్వేద లక్షార్చన, యజుర్వేద లక్షార్చన, సహస్ర కలశాభిషేకం. ఓం నమో భగవతే భూతనాథాయ. ఓం గాఢగాత్రాయ నమః. ఓం గోత్రరూపాయ నమః. ఓం కులేశ్వరాయ నమః. ఓం ఆనందభైరవారాధ్యాయ నమః. ఓం హయమేధఫలప్రదాయ నమః. ఓం దధ్యన్నాసక్తహృదయాయ నమః. ఓం గుడాన్నప్రీతమానసాయ నమః. ఓం ఘృతాన్నాసక్తహృదయాయ నమః. ఓం గౌరాంగాయ నమః. ఓం గర్వభంజకాయ నమః. ఓం గణేశపూజ్యాయ నమః. ఓం గగనాయ నమః. ఓం గణానాం పత్యై నమః. ఓం ఊర్జితాయ నమః. ఓం తంత్రి ముఖ్యులు, పూజారులు ఆత్మ చైతన్యాన్ని ఆవహించి విగ్రహానికి దైవ మహత్వం చేస్తున్నారు. క్షేత్ర చైతన్యం నుండి నిలబడడానికి అభిషేకంతో శుద్ధీకరిస్తున్నారు. నిండిన సంతృప్తి, సంతోషం, చైతన్యం, ద్రవ్యం వీటిని సూచిస్తున్నదే పూర్ణ కుంభం. కుంభంలో జలం తీసుకుని ప్రపంచ చైతన్యాన్ని, మంగళకరమైన అస్తిత్వాన్ని స్తుతించే మంత్రాలు జపించి స్వీకరిస్తున్నారు. మంత్రం ద్వారా, నిండు దీపముల ద్వారా ప్రపంచ శక్తులను, చైతన్యమును శాంతమై నిల్చున్న ప్రార్థనా యామం. ప్రపంచ గోళాలు, భూమి, పర్వతాలు, లోకము, దేశము, రాష్ట్రము, బృహస్పతియు, వరుణుడు, ఇంద్రుడు, అగ్నియు అన్నీ మంగళకరమై వర్తించాలి. పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ
व्यासं शुकं गौडपदं महान्तम् गोविन्दयोगीन्द्रमधास्य शिष्यम् श्रीशङ्कराचार्यमधास्य पद्मपादं च हस्तामलकं च शिष्यम् तन्त्रोडकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमनतोऽस्मि ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत् శివపరమైన తత్వ సోపానములలోకి భక్తుని ప్రయాణం. శివం భూత్వా శివం భజే, తానే భగవంతుడై తననే పూజించే పుణ్య నిమిషాలు. పంచేంద్రియములు, అష్టరాగములు, త్రిగుణములు, విద్య అవిద్య కలిసిన 18 మెట్లై ఈ తత్వ సోపానములను సంకల్పిస్తున్నారు. విద్య యొక్క 18 శాఖలు అనే ఇంకొక సంకల్పము ఉన్నది. సుషుమ్నా అను నాడి నుండి పరబ్రహ్మ పరమైన సహస్రాది పద్మం దాకా 18 మెట్లు అనేది మరొక సంకల్పము. అయ్యప్ప విగ్రహానికి అర్పించే సకల అభిషేకములు, పూజా ద్రవ్యములు ఈ సోపానములకు కూడా అర్పిస్తున్నారు. మొదటి 5 మెట్లు పంచభూతముల ప్రతీకములు. భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశములు. అవతలి 5 మెట్లు శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం అనే విషయములు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియములే 11 నుంచి 15 వరకున్న మెట్లు. వీటిని ప్రేరేపించే అంతఃకరణం లేక మనస్సే 16వ మెట్టు. 17వది ప్రకృతియు, 18వది పురుషుడే. ఆధ్యాత్మిక జీవితానికి అడ్డంగా ఉన్న అష్టరాగాన్ని నాశనం చేయడానికి దివ్యాయుధాలను ధరించి ధర్మశాస్త్ర అవతరించాడు. మనసా వాచా కర్మణ ఉన్న పురోగతికి అడ్డమైనవి అష్టరాగాలు. యమపంచక ద్వారా వాటిని తరణం చేసి తమోగుణాన్ని రజోగుణాన్ని విడిచి సాత్వికమందు చేరాలి అని సంకల్పము. 5 అవిద్యలు, 6 వికారాలు, 7 వ్యసనాలు కలిసిన 18 దుర్వికారాన్ని అధిగమించే ధర్మశాస్త్ర తత్వ సంబంధమైన 18 మెట్లుగా, 18 పురాణాలుగా, 18 కొండలుగా, 18 స్మృతులుగా, 18 తంత్రశాస్త్రములుగా 18 మెట్లను భావించబడుతున్నాయి. సర్వచరాచరములోని ఆత్మ చైతన్యమే ఈశ్వర చైతన్యము. ధర్మం, అర్థం, కామం, మోక్షం అనే పురుషార్థములు సఫలీకరించే నిమిషము. ధార్మిక మూల్యాన్ని కాపాడుట, సుఖంగా బ్రతకడానికి కావలసిన సొమ్ము, ధార్మికంగా సంపాదించుట, బ్రతుకులోని కోరికలు సఫలీకరించుట, అన్నిటి నుండి విమోచనం పొందుట. ఆత్మ విద్య, లౌకిక విద్య ఈ 2 రకాలైన జ్ఞానములు మనిషి పరిపూర్ణత అందుకోవడం కొరకు తప్పకుండా కావాలి. లౌకిక విద్యతో జీవిత దుఃఖాల్ని, బాధల్ని అధిగమించి ఆత్మవిద్యతో అమరత్వం పొందుతున్నారు. లౌకిక జ్ఞానాన్ని మాత్రం ఉపాసించే వ్యక్తి చీకటిలో మునిగిపోతున్నాడు. ఆత్మజ్ఞానాన్ని మాత్రం ఉపాసించే వ్యక్తికి కూడా ఇదే గతి. విషయ చింత వలన కోరిక పుడుతుంది, కోరిక నుండి కామము వస్తుంది, కామము నుండి కోపము, కోపము నుండి సమ్మోహనము పుడుతుంది, సమ్మోహనము నుంచి స్మృతిభ్రంశము వస్తుంది. దీని చేత బుద్ధినాశనం, బుద్ధినాశనము నుండి సర్వనాశనం అవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు. విద్యాయామృతాః అన్యదేవాహు విద్యాయాం
विद्यया अन्यादाहुरविद्यया इति शुश्रुमधीराणां येन तद्विचचक्षिरे अन्धं तमः प्रविशन्ति ये असम्भूतिमुपासते ततो भूय इव ते तमोय उसम्भूत्यामृतः अन्यदेवाहुः सम्भवादन्यदाहुरसम्भवात् इति शुश्रुमधीराणां येनस्तद्विचचक्षिरे सम्भूतिं च विनाशं च यस्तद्वेदो भयं सः विनाशेन मृत्युं तीर्त्वा सम्भूत्याममृतमश्नुते हिरण्मयेन पात्रेण सत्यस्यापि हितं मुखं तत्त्वं पूषन्न पावृणु सत्यधर्माय दृष्टये पूषन्नेकर्षे यमसूर्य प्राजापत्य व्यूहरश्मिन् समूह तेजो यत्ते रूपं कल्याणतमम् అయ్యా దర్శనం సామి అయ్యా దర్శనం బంగారు కొండపైన అయ్యా దర్శనం. అశేష భక్తుల అయ్యప్ప శరణ ఘోష ఆ పవిత్ర నామం ప్రతిధ్వనిస్తోంది పుణ్యనది పంపానదీ తీరంలో. ఎందరో అయ్యప్ప స్వాములు నియమ నిష్ఠలతో మండలం రోజులు మానసికంగా శారీరకంగా ఆ శబరిగిరీసుణ్ణే తలుస్తూ కొలుస్తూ సేవిస్తూ స్వామి దర్శనం కోసం బృంద భజనలు చేసుకుంటూ హరిహర సుతుణ్ణే ధ్యానిస్తూ ముక్తి సోపానాలైన ఆ 18 సోపానాలు ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ స్వామి మొక్కు తీర్చుకుంటున్నారు. శబరిమలలో ఈ కాలంలో కనిపించే భక్తజన సంతోష దృశ్యం ఇది. గురుస్వాముల అండగా కన్యస్వాములు కూడా హృదయంలో అయ్యప్పను నిలుపుకుని ఉత్సాహంతో అయ్యప్ప నామస్మరణ చెయ్యడం ఆబాల భక్తుల నిశ్చల భక్తికి నిదర్శనం. వేలాది మంది అయ్యప్ప భక్తులకు నిలయంగా నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఉన్న స్వామి అయ్యప్ప ఆలయం నిత్యం భక్తుల రాకతో స్వామి నామంతో ఆధ్యాత్మికత నింపే విధంగా విశేషంగా పరిసర ప్రాంతాల యాత్రికులను కూడా ఆకర్షిస్తోంది. స్త్రీలు, వృద్ధులు, బాలబాలికలు ఎందరో సందర్శకులు. దేవాలయం అనగానే అందరి మనసుల్లో పవిత్రతతో కూడిన ప్రశాంత వాతావరణం గుర్తుకొస్తుంది. అటువంటి నిర్మల వాతావరణమే ఇక్కడ అయ్యప్ప ఆలయంలోనూ మనకు దర్శనమిస్తుంది. ఆలయంలో గణపతి, నాగదేవత విగ్రహాలతో పాటు నవగ్రహాల మండపం కూడా ఉండటం ఈ ఆలయం ప్రత్యేకత. స్వామికిష్టమైన 41 రోజుల మండల దీక్ష స్వీకరించే వారికి గురుస్వాములు ఇరుముడి కట్టే ఏర్పాట్లు ఆలయంలో ఉండటం వలన ఎందరో అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు. అందరిలోనూ ఎప్పుడు శబరిమల వెళ్లి ఆ స్వామిని దర్శిద్దామా అనే ఆతృత, ఆరాటం, భక్తి, ఉత్సాహం కనిపిస్తాయి. అయ్యప్ప స్వామిని దర్శించటానికి వెళ్లే భక్తులకు పేద, గొప్ప అనే తేడాలు కనిపించవు. అందరూ ఒక్కటే. ఆ స్వామికి నిశ్చల భక్తితో, నిర్మలమైన హృదయంతో, నియమ నిష్ఠలతో సేవించే వారికి ఆ శబరిమలలో ఉండే అయ్యప్ప స్వామి అభయప్రదాత, ఆనందదాత, ఆపద్బాంధవుడు, అన్నదాత ప్రభువు, ముక్తి ప్రదాత.